శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము సీతా దర్శనము 7వ ప్రకరణము 15వ రోజు. అంతా సీత సారెసారకు రామలక్ష్మణుల క్షేమమేనా? మగవారులకేమి? వారెట్లైనను భరించగలరు, స్త్రీలను విడిచి ఉండగలరు. ఆడవారిదే అధమ జన్మము. పతులను విడిచి పడతులు జీవించుట మహాఘోరము అని మగవారిని మధ్య మధ్య నిష్ఠూరములు ఆడుచుండుట చూచి హనుమంతుడు, తల్లి రామలక్ష్మణులు క్షేమమే కాని మిగిలిన మగవారులతో వారిని పోల్చ న్యాయము కాదు. క్షణ క్షణము సీతను తలంచుచూ అన్నపానాదులు సహితము స్వీకరించుకున్నారు. తల్లి ఏదో లక్ష్మణుని బలవంతముతో కొంత పానీయమును ఫలమును స్వీకరించుచున్నాడు. కానీ రాముడు బుద్ధిపూర్వకముగా ఒక్క గుటికెడు నీరు త్రాగిన సమయాన్ని కూడాను నేను చూచి ఎరుగను. దుఃఖించుకు, వారలను సంశయించుకు తల్లి. లక్ష్మణుడు అన్నగారి ప్రాణమునకు ప్రాణమై ఒకవైపు తమ వియోగమును, మరొక వైపున రామ దుఃఖమును భరించలేని వాడై మొండి బండవలే ధైర్యముతో రాముని కంటి రెప్పవలే చూచుకుంటూ ధైర్యమును తెలుపుచూ కాలమును గడుపుచున్నాడు. ఈ 10 నెలలు నిద్ర నెరుగరు, తిండి నెరుగరు అని హనుమంతుడు విషాదకరమైన శ్రీరామచంద్రుని వియోగ సమయములను వివరించుచుండా సీత తెలియని దాని వలె నటించుచు, నిజముగా శ్రీరామచంద్రునకు నాపై ఇంత ప్రేమయా, ఇంత దయయా అని ఆశ్చర్యపడినట్లు నటించుచు మధ్య మధ్య వెగటుగా మగవారలనే వర్ణింతురు, మెచ్చుకొందురు. ఆడవారి బాధలు వారికెట్లు తెలియనని నిందాస్తుతులను చేయుచుండెను. ఒక్కొక్కప్పుడు హనుమంతుడు చెప్పుచుండిన విషయములను నమ్మలేకపోవచుండెను. హనుమంతుని శక్తి సామర్థ్యములు చాలా చూచుచూ హనుమంతునితో శ్రీరామచంద్రుడు మైత్రి గావించిన విచిత్ర ఘట్టమును హనుమంతుడు చెప్పగా విని సీత మిగులు ఆనందపడిను. సీతకు హనుమంతుని వచనములు దృఢనమ్మకమును కలిగించెను. సారెసారకు హనుమంతుడు, తల్లి పుత్రుని మీద ఎందుకింత భేదము? కాలమెందుకు వృధా వ్యధలతో గడుపుదురు? నా వీపుపై కూర్చున్న నా క్షణములో శ్రీరాముని సన్నిధికి చేర్తునని చెప్పుచుండా ఎన్ని విధముల నీతులను తెలిపినను వినని హనుమంతుని ఆతురతను గమనించి సీత సూటిగా, హనుమంత, నీవు శ్రీరామాజ్ఞను శిరసావహించువాడవు కదా అనినది. అది విని హనుమంతుడు, తల్లి నా ప్రాణమునైనను విడుతును కానీ రామాజ్ఞ మేరును అని ప్రమాణపూర్వకముగా ఎదగొట్టుకొనగా, అట్లు అయినా శ్రీరాముడు నన్ను చూచి రమ్మని మాత్రమే సెలవిచ్చినా బాగుగా యోచింపమని చెప్పగానే హనుమంతుని నోరు కట్టివేయబడెను. తల్లి క్షమింపుము, నేనంతటి లోతునకు యోచించినందుకు మరొక తూరి క్షమాపణ కోరుకొందు. అటి నుండి ఆ మాటను ఉపయోగించటం మానివేసిను. ఇక తన కాలమును వృధా చేయటం మంచిది కాదని హనుమంతుడు తలంచి ఎంతో త్వరగా సీత సుక్షేమ వార్త రామునకు అందించటం మంచిదని సీత అనుమతిని కోరెను. ఆమె క్షేమముగా వెళ్ళి త్వరగా రాముని స్వయముగా వచ్చి నన్ను కొనిపొమ్మనమని కంటిదారలు కార్చుచూ చెప్పిన పలుకులు హనుమంతుని హృదయాన్ని కదిలించెను. అంత హనుమంతుడు, తల్లి అతి శీఘ్ర కాలములోనే వానర సైన్యముతో రామచంద్రుడు లంకను ముట్టడించి రాక్షసులను హతమార్చి తమను అయోధ్యకు చేర్చుకొనునని వాగ్దానం అసగెను. అంత సీత, హనుమ, వానరులు సామాన్యులు. బలమైన రాక్షసులను సంహరించగలరా? ఇంత మాయాశక్తులను కలిగిన ఈ రాక్షసులను రామలక్ష్మణులు ఇరువురు ఏమి చేయగలరు? ఇది కలలోని వార్త. కడకు నా ప్రాణములు కోల్పోవుటే అగును. మిమ్మలను ఇంతమందిని ఈ యుద్ధములో చంపుట కంటే నా ప్రాణములు వీడుట మంచిది కదా అని విలపించుతున్న సీతను చూచి, అమ్మా సీతామాత, తమరట్లు భావించవలదు. మేము రామదూతలము, అతని నామమునే సర్వబలముగా తలంచిన వారము. రామనామము తప్ప అన్యప్రాణములు మాకు లేవు. కాన ఈ రాక్షసులనే కాదు, ఇంకా 1000 రెట్లు రాక్షసులనైనను ఒక్క వానరులే చంపగలరు, జయించగలరు. మేము సామాన్యుల రూపమును ధరించుటచే తమరు మా శక్తి సామర్థ్యములను శంకించుచున్నారు. చూడు అని హనుమంతుడు సువర్ణ పర్వతముతో సమానమైన తన ఆకారమును చూపగనే సీత ఆశ్చర్యపడి, హనుమంత చాలింపుము, నీ రూపమును అదుపులో ఉంచుకొనుము.
రాక్షసులు చూచినా తిరిగి నిన్ను వెనుకకు వెళ్ళనివ్వరు అని భయపడినట్టులా నటించెను. అంత హనుమంతుడు సీతకు నమస్కరించి తన ఉగ్రరూపమును శాంతపరుచుకుని సూక్ష్మ రూపమును ధరించి వెనుకకు బయలుదేరెను. సీత యొక్క పరిస్థితిని హనుమంతుడు తన హృదయములో శాశ్వతముగా ముద్రించుకొని సీతను వీడలేక వెనుకకు తిరిగెను. వెనుకకు వచ్చు సమయమున ఒక ఫలవనమును ప్రవేశించి కడుపార ఫలములను భుజించి మిగిలిన ఫలములను క్రింద రాల్చుచూ వచ్చెను. ఆ దృశ్యమును కాపలాకాయు రాక్షసుడు చూచి అతనిని అదిలించ పూనుకొనెను. హనుమంతుడు ఆ కాపలా రాక్షసుని ఒక గ్రుద్దుతో కింద పడవేసెను. ఆ కాపలా రాక్షసి ఎట్లో ధైర్యం చేసుకుని పరిగెత్తి తనపై అధికారిగా ఉన్నవానికి తెలుప వాడు తన అధికారికి ఈ రీతిగా కడకు ఈ వార్త రావణుని చెవిన పడిను. అది వినగానే రావణునికి అశుభముగా తోచెను, భరించుకోలేకపోయెను. కోపము మిన్నుముట్టెను. కొన్ని వందల మంది రాక్షసులను వానరుని పైకి పంపెను. వారి చేత కాకపోవుట చూచి వానరుని పట్టుటకై బాగా శక్తి సామర్థ్యములు కలవారలను, చక్కని తరబీదు అయిన వారలను, ఆయుధములతో కొన్ని వేల మందిని పంపెను. అన్ని వేల మంది కూడా వానరుని ఏమాత్రమో కదిలించకపోయినారు. హనుమంతుడు ఒక చిన్న తుంటి కర్రను తీసుకుని రామ రామ అంటూ వేసిన ఆ ఆయుధములు ఆ చిన్న చిట్టు కర్రతో వెనుకకు కొట్టుచుండుట చూచి రాక్షసులు ఆశ్చర్యపడుటయే కాక ఇతనెవరో దైవదూతగా ఉన్నాడనియు ఇది ఏదో లంకకు ప్రమాదకరమునే తెప్పించుననియు భయపడి లోలోన కులుముచూ వచ్చిరి. రావణునకు ఈ సమాచారము చెప్పుటకు ధైర్యమును కోల్పోయిరి. ఎన్నో విధముల రాక్షసులను లెక్కకు మించి పంపిరి. కానీ ఫలితము లేకపోయెను. ఒక్క తూరి హనుమంతుడు గర్జించగా ఆ శబ్దమునకే కొన్ని నూర్ల రాక్షసులు మరణించిరి. భూమి దద్దరిల్లెను. భవనములు ప్రతిధ్వనులు మిన్నుముట్టెను. చేయనది లేక సైన్యమునకు అధికారి అయిన వారు రావణునకు ఈ వార్త తెలిపి ఇతను సామాన్యుడు కాడనియు ఇది ఏదో భయంకర పరిస్థితికే వచ్చినని గట్టి చర్య తీసుకోవలసి వచ్చుననియు ఉన్నదున్నట్లు తెలిపెను. అంత రావణుడు అక్షయ కుమారుని పంపెను. ఆ కుమారుని వెంట అనేక వేల యోధులను పంపెను. కానీ అక్షయ కుమారుని వేల యోధులను క్షణములో హనుమంతుడు హతమార్చెను. ఈ విచిత్ర చర్యను చూచి లంకంతయు వణికిపోయెను. ఏదియో ఒక బలవత్తరమైన దైవశక్తియే కాని ఇతడు సామాన్య వానరుడు కాడని వారు గుసగుసలాడిరి. కడకు సీతాపహరణపు పాపఫలమేనని కొందరు దృఢపరుచుకొని లోలోన సీతను ప్రార్థించిరి. అక్షయకుమారుని మరణవార్త విని రావణుడు దుఃఖముతో పొంగివచ్చు కోపమును భరించలేకపోయెను. మేఘనాథుని పిలిచి అతనికి కొన్ని వేల యోధులను సహాయముగా పంపించెను. మేఘనాథుడు రథమెక్కి భూమి ఆకాశము దద్దరిల్లు నటుల నడిచి వెళ్ళుచుండా చూచువారలకే గుండెలు జల్లుమనెను. ఈ సైన్యమును చూచి వానరుడు అలక్ష్యముతో లెక్క చేయని వానివలే ఒక కొమ్ముపై కూర్చొని నిర్లక్ష్యముగా వారిని చూచుచూ ఉండెను. ఇంతలో ఈ సైన్యము నలువైపులా అంబుల వర్షము కురిపించిరి. వీరిని చూడగానే కపిరాజు పటపట పండ్లు కొరికి సింహనాదము చేసి ఒక పెద్ద వృక్షమును వేళ్ల వరకు లాగి ఆ వృక్షమును ఒక చేతిలో పట్టుకొని నలువైపులా వచ్చు అంబుల వర్షమును క్షణములో వెనకకు కొట్టుచుండా ఆ అంబులు తిరిగి రాక్షసులకే తగిలి కనురెప్ప పాటలో అందరూ ప్రాణములు కోల్పోయిరి. మేఘనాథుడు ఒక గ్రుద్దుతో కిందపడి రక్తము క్రక్కెను. మేఘనాథుడు చేయనది లేక బ్రహ్మాస్త్రమును చేతి యందుంచుకొని నరవానరుడు రావణునకు మృత్యువని బ్రహ్మమే తెలిపిను గదా అని తలంచుచూ ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించును. బ్రహ్మాస్త్రమును ధిక్కరించరాదని హనుమంతుడు దానిని ఏమీయూ చేయలేక గౌరవముగా నమస్కరించెను. అంత ఇంద్రజిత్తు నాగపాశముతో హనుమంతుని బంధించెను. హనుమంతుడు నాగపాశమునకు బద్ధుడాయెను. వానరుడు కట్టబడినని రాక్షసులు పరిగెత్తుకుని వచ్చి రావణునికి తెలిపిరి. కట్టుబడిన వానరుని చూచుటకు లక్షలాది రాక్షసులు బారులు తీరి చూచుటకు వీధులు నిండిరి. ఆ వీధులలో రావణ దర్బారునకు కొనిపోబడుచుండిన వానరరాజు
నిర్లక్ష్యముగా ఏమాత్రమో భయభ్రాంతులు వెలిబుచ్చక రావణ దర్బారునకు చేరెను. అక్కడ రావణుని శక్తి సామర్థ్యములను చూచి కూడా ఏమాత్రము రాజునకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వక ఉండుట చూచి అధికారులు ఆశ్చర్యపడిరి. రావణుడు వానరుని చూచి పక్కున నవ్వి తన మరణమును చింతించి లోలోన విచారించెను. కానీ రాక్షసుడగుట చేత మరణ వార్త తననంత పీడింపలేదు. ఒరే వానర, నీవెవడువు? నీవు ఉపయోగించు బలము ఎవ్వరిది? ఎందుచేత ఈ వనమును ధ్వంసము గావించితివి? సిగ్గును విడిచి ముఖమెత్తి చూచుతున్నావు. వీటికి సరి అయిన జవాబులు చెప్పుమని మందలించెను. హనుమంతుడు నవ్వి మిగిలిన రాక్షసులకు అర్థము కాని రీతిగా పాండిత్య భాషను ప్రవేశపెట్టి చక్కని జవాబునిచ్చెను. నవవ్యాకరణ పండితుడు కనుక రావణుడు అర్థము చేసుకునెను. వారిరువురు మాట్లాడుచుండగా 2 పెద్ద పండిత గజములు వాదించున్నట్లు తోచెను. అంత రావణుడు హనుమంతుని ముందు చిత్రమంత్ర మహిమలను చూపెను, మాయలను సృజించెను. హనుమంతుడు, ఓ రావణ, నీ సంగతి నేను ఎరుగుదును. నీవు సహస్ర భుజములతో పోరాడుట వినియుంటిని. నీవు వాలితో పోరాడిన సంగతియు నాకు విశదము. నాకు ఆకలి అగుట చేత ఫలములు భుజించి తిని, నా వానర స్వభావముచే వృక్షములు ప్రడదోసి తిని, నా స్థలములో నేనుంటిని. ఎవని శరీరమందు వానికి అభిమానం ఉండును. నీ భటులు పరమ దుర్మార్గులు. నీ భటులు నన్ను హింసించుట చేత నేను వారలను సంహరించి తిని. ఆత్మ సంరక్షణ నిమిత్తమై నేను కలహించి తిని. నీ కుమారుని అస్త్రము నన్ను బంధించెను. అంత మాత్రమున నాకు వంచన లేదు. నా స్వామి కార్యమును నేను సాధించవలెను. నీవు సావధానముగా వినుము. నీ అభిమానమును విడువుము. నీవు ఎంత గొప్ప వంశమును జన్మించితివో విచారింపము. బ్రహ్మకు నీవు పపౌత్రుడువు, పులస్యునకు పౌత్రుడువు, విశ్వావసునకు పుత్రుడువు. భ్రమను విడువుము. భక్త భయాహరుడు, ఇక్ష్వాకు కులతిలకుడు, రఘువంశ రత్నమును అగు శ్రీరాముని భజింపుము. శరణు జొచ్చుము. కాలుడు సహితము వెరుగుపడును. అతనితో వైరము తగదు. నా మాట విని జానకిని నా ప్రభువునకు సమర్పించుము. శ్రీరాముని చరణార విందములను ధ్యానము చేయుము. లంకారాజ్యమును శాశ్వతముగా పరిపాలింపుము. పులస్యుని కీర్తి ప్రతిష్టలు ఆచంద్రార్కముగా నిష్కలంకముగా వెలిగింపచేయుము. వారి కీర్తికి మచ్చను కలిగించకము. నీ మదమోహాదులు విడువుము. రాక్షసరాజా, పర్వతములలో పుట్టిన నదులు వర్షాకాలములో ఉప్పొంగి పారును. అంతలోనే అవి ఎండిపోవును. అటులనే నీ సిరి సంపదలు శీఘ్రముగా నశించును. శ్రీరాముని ఆధారముగా చేసుకుని ఎండిన వారి సిరి సంపదలు వృద్ధి అగును. వారికి నష్టములు కలుగదు. ఓ రాజా, నేను మనసు విప్పి చెప్పుచున్నాను. శ్రీరామునితో విరోధించిన వానిని రక్షించువారు లేరు. నా మాట వినుము. ఈ విధముగా హనుమంతుడు మంచి వివేకనీతులను రావణునకు బోధించెను. అంత రావణుడు, ఓ మూర్ఖుడా, నీవా నాకు ఉపదేశించువాడవు? చీచి, నీకు మృత్యు ఆసన్నమైనది. లేకున్నా నా ఎదుట ఇంత ధైర్యముగా ఉపన్యాసములు ఇచ్చి ఉండేటివాడువు కావు. చీ, నోరు మోయుము అని ధిక్కరించెను. అంత హనుమంతుడు, ఓ రాజా, నీ వచనములే నీకు వ్యత్యాస్తముగా వర్తించును. నీ మతి భ్రమించును. క్రమముగా నీకు బోధపడును. మృత్యువు ఆసన్నమైనది. నీకో నాకో కొన్ని దినములలోనే తేలగలదు అని జంకు గొంకు లేక బదులాడెను. హనుమంతుని పలుకులకు రావణుడు ఉగ్రుడై తొడను కొట్టి, ఓయి రాక్షసులారా, చూచుచున్నారా? శీఘ్రముగా మీరు వానిని వధింపుడు అని ఆజ్ఞ పంపెను. క్షణమే రాక్షసులు రాజాజ్ఞ ప్రకారము వానరులను సంహరించుటకు సిద్ధమైరి. ఆ సమయమున మంత్రులతో కూడి విభీషణుడు సభకు వచ్చెను. అతడు రావణునికి నమస్కరించి, ఓ నాదా, దూతను వధించుట రాజధర్మమునకు విరుద్ధము. మరొక విధమున వానికి తగిన శిక్ష విధింపుడు అని పలికిన పలుకులకు మిగిలిన మంత్రులు ఆమోదించి ఇది పరమసత్యమని తెలుపుగని వారి మాటలకు రావణుడు నవ్వి వానిని అంగవికారము చేసి పంపుడని ఆజ్ఞాపించెను. అంత చేరిన రాక్షస శ్రేష్ఠులు విచారించి వానరునకు వాలమునందు అభిమానము మెండు
కనుక వాని వాలమునకు నూనె గుడ్డలు కట్టి నిప్పు తగిలించిన బాగుండునని సలహా ఇచ్చిరి. ఈ వానరుడు వాలము పోగొట్టుకొని పోయి వాని స్వామిని తీసుకుని వచ్చును. అప్పుడు వీరి పౌరుషమును వీరి ప్రభువు సూరత్వమును చూడవచ్చును అని మిగిలిన మంత్రులు చెప్పిరి. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.